కాకినాడ జిల్లాలో ఇటీవల అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలు, బోటు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు నేతృత్వంలో డెమో ద్వారా గ్యాస్ సిలిండర్ పేలుళ్లు, బోటు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించింది. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు బీభత్సం కలకలం రేపుతుంది. రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు 4 సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఇటీవల కూడా పాఠశాలలో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, గతంలోనూ ఆకతాయిలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని హెడ్ మాస్టర్ నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సౌకర్యాల రక్షణ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో కరెంట్ ఛార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్లు తొలగించాలంటూ సిపిఐ కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 5న అన్ని కరెంట్ ఆఫీసుల ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని కొత్త మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పుల్లారావు కలెక్టర్ అరుణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం పొలాల్లో మందు పిచికారీలో ఉపయోగించే డ్రోన్ను కలెక్టర్ ప్రారంభించారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం వెంటనే అనుమతి ఇచ్చిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ ప్రమాద శబ్దం విన్న వెంటనే జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 2 యువకులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్యం అందడంతో 2 ప్రాణాలు రక్షించబడ్డాయి. దీంతో బాధితుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్ల చెరువులోని కేపూలు కుంట రోడ్డు సమీప మైదానంలో క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపుతుంది. క్రీడల కోసం ఉపయోగించే మైదానంలో ఇలాంటి పూజలు జరపడంతో ప్రజలు, యువకులు భయాందోళనకు గురయ్యారు. అంతేగాక బస్టాండ్ వద్ద సెల్ ఫోన్ దుకాణం వద్ద కూడా అక్షింతలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు పడేయడం స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 1200 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 30,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడు యాలాల్ మండలం రత్నం గ్రామానికి చెందిన లాల్ మహమ్మద్ గా గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు కాకుమాను మండలంలోని పెదవారిపాలెంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ మహిళల్లో తడి చెత్త, పొడి చెత్త ప్రాధాన్యం గురించి వివరించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల దోమలు, పురుగులు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు కలుగుతున్నాయని ఎంపీడీఓ యుగకీర్తి హెచ్చరించారు. ఇంట్లోనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని, పంచాయతీ చెత్తబండి వచ్చినప్పుడు వేరువేరు సంచుల్లో ఇవ్వాలని సూచించారు. ఒకే రోజు బైన్స, బాసర, ముతోల్ మండలాల్లో 3 చోట్ల చోరీలు జరగడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మహాగాం గ్రామంలో విఠలేశ్వరుని గుడిలో గుర్తు తెలియని దుండగులు హుండీ తాళం పగలగొట్టి అందులోని నగదు, ఆలయానికి చెందిన విలువైన వస్తువులను దొంగిలించారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రూరల్ సిఐ నైలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతం కావడంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట ఎన్జీ షెడ్స్ వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు శ్రీవారిని 68,229 మంది భక్తులు దర్శించుకోగా 30,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,02,00,000 సమకూరినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటించారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం సింగవరం గ్రామంలో 32 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో విద్యా, క్రీడా విభాగాల్లో నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని పెద్దవూర మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాయని వాణికుంట స్టేజ్ సమీపంలో మాచర్ల నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మేకల శంకరయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. చైర్పర్సన్ సుప్రజ మురళి అధ్యక్షతన కమిషనర్ బాలకృష్ణ సమన్వయంతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 10 ఎజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో పట్టణంలోని పలు సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చైర్పర్సన్ భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పాల్గొని రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి 3వ జాబ్ మేళా నిర్వహించామని ఆయన తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జీవిత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం అల్కాపూర్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ సభ్యుడు భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. పివి నరసింహారావు ఆశయాలను యువత అనుసరించాలి. ప్రపంచ దేశాల్లో భారత్కు అత్యున్నత గుర్తింపు రావడానికి ఆయన పాలన కీలకంగా నిలిచిందని ఆయన తెలిపారు. జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ కొనసాగుతుంది. మేకల రేణుక అనే ఓ అంగన్వాడీ టీచర్ ఇంట్లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 12 తులాల బంగారం, 60 తులాల వెండి, 60,000 రూపాయల నగదును దుండగులు అపహరించారు. దీంతో రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనుమకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో ఓ మహిళపై గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. మహిళను వివస్త్రంగా చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న ధర్మసాగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన గ్రామస్తులపై విచారణ చేపట్టారు. కన్న తల్లిపై కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జిల్లాలోని వరంగల్ జిల్లా సంగెం మండలం కొంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వినోద అనే మహిళపై ఆమె కుమారుడు ఘాతుకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వినోద 80% వరకు కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడింది. తక్షణమే ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. దాడికి పాల్పడిన కొడుకు పరారులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముదిరెడ్డిపల్లిలోని చౌడేశ్వరి ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణ ప్రధాన రహదారుల మీదుగా కొనసాగి శ్రీ వాసవి ధర్మశాలకు చేరుకుంది. ఒరిస్సాలోని పూరి రథయాత్రను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ శ్రీ జగన్నాథ రథయాత్రను చేపట్టింది. ఇందులో భాగంగా ఇక్కడ జరిగిన రథయాత్రలో భక్తులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. చైర్పర్సన్ మోర్ల సుప్రజ, కౌన్సిలర్లు జుగుంట కళ్యాణ్తో కలిసి స్థానికుల ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మెప్మా ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ ట్యాబ్లను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పథకాలను పొందాలని ఆయన కోరారు. పశ్చిమ గోదావరి పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి రాబోయే కాలంలో భారత అంతరిక్ష చరిత్రలో ఓ కొత్త అధ్యయనాన్ని రాసేందుకు సిద్ధమవుతోంది. 2029లో అమెరికా ఆధారిత ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లనున్న తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. మహబూబాబాద్ జిల్లా రామన్నపేటలో ఉపాధ్యాయుల వినూత్న సేవా దృక్పథం చాటుకున్నారు. రామన్నపేటలో రవాణా సౌకర్యం లేకపోవడంతో బడి మానేసిన విద్యార్థుల కోసం టీచర్లు ఆటో కొనుగోలు చేశారు. దీంతో ఉపాధ్యాయుల సేవా దృక్పథాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, గురువులు అభినందించారు. సికింద్రాబాద్ సనత్ నగర్ లో రెవెన్యూ శాఖ సర్వేతో ఆందోళన
చెందిన స్థానికులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. మీ ఇండ్లు మీకే అని ధృవీకరణ పత్రాలు ఇప్పించడం నా బాధ్యత అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలు వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరుతూ వాటికి పరిష్కారానికి తానే ముందుంటానని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించి నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, వైద్య సిబ్బందిని త్వరలోనే అందుబాటులోకి తెచ్చి ఆసుపత్రిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పరిటాల రవి కళ్యాణ మండపంలో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతనంగా ఏర్పడిన నియోజకవర్గ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ ఓటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయాలైన వారికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి నివాసం వద్ద మున్సిపల్ అధికారులు సర్వే చేపట్టారు. సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు స్థానిక పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర భద్రత కల్పించారు. ఈ సర్వే అనంతరం కొన్ని కీలక అంశాలు వెలుగు చూడవచ్చుననే ఉత్కంఠ నెలకొంది. నంద్యాల జిల్లా బేతంచెర్లలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యకు బదులుగా వ్యాపారానికి వేదికగా మారిన ఘటన కలకలం రేపుతుంది. పాఠశాల భవనం బుక్ స్టాల్గా మారి పుస్తకాలు, స్టేషనరీ సరుకులు విక్రయించడంపై స్థానిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే ధైర్యంతో పాఠశాల యజమాని మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ తన అహంకారాన్ని ప్రదర్శించడం మరింత ఆగ్రహానికి దారితీసింది. విద్యా ప్రమాణాలను రక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల నుంచి ఇరాన్ వేగంగా కోలుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తమ అణు కేంద్రంపై బాంబుల వర్షం కురిపించిన వారం తిరగక ముందే దెబ్బతిన్న పోర్డో ఇంధన శుద్ధి కర్మాగారం వద్ద మరమ్మతుల పనులను ముమ్మరం చేసింది. మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన తాజా శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోర్డో అణుకేంద్రం వద్ద ఉన్న పర్వత ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్టు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 ఏళ్ల బెజోస్ తన ప్రియురాలు 55 ఏళ్ల లారెన్ శాంచెజ్ను వివాహం చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో గల లాగూన్ ఐలాండ్లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఎంతో విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, జోర్దాన్ రాణి సహా పలువురు హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సర్వీస్ రోడ్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న సైడ్ కాల్వలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. దీంతో పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పేరిట వైసీపీ కార్యక్రమం నిర్వహించడం అత్యంత హాస్యాస్పదమని మంత్రి వాసంశెట్టి అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఇచ్చిన ఎన్నో హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఎస్సీలకు సంబంధించి 26 పథకాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్ కోసం ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తల్లిని, చెల్లిని ఇంట్లోంచి బయటకు నెట్టేసిన జగన్కు మానవత్వం ఎక్కడ ఉంటుందని ధ్వజమెత్తారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టులపై ప్రభావవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ వల్ల మావోయిస్టుల శిబిరాలు ధ్వంసమవుతుండడమే కాకుండా వారి సంచార మార్గాలు కూడా పూర్తిగా మూసుకుపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు.
గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ను నిర్వీర్యం చేసి నివాస యోగ్యం కాని చోట పేదలకు స్థలాలు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు స్థాయిలో దిశ మీటింగ్ నిర్వహించామని తెలిపారు. పలు నేషనల్ హైవేలపై అధికారులతో చర్చించామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికార పక్షానిదే అని సూచించారు. ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోతే ప్రజల పక్షాన బాధ్యత తీసుకుంటానని, పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది కాదా అని తెలిపారు. మాజీ సీఎం జగన్ ఇదే బాధ్యతను తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు నాయుడు పాలన ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నడుస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెనాలిలో యువకుల్ని పోలీసులు విచక్షణ రహితంగా కొడుతుంటే జగన్ వెళ్లి పరామర్శించడం తప్ప అంటూ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గం ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే మీరు ఏం చేస్తున్నారని నిలదీశారు. వేములవాడ అర్బన్ మండల పరిధిలోని పాత కొడిముంజ గ్రామ శివారులో అక్రమ మట్టి రవాణా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. రాత్రి వేళల్లో ఎటువంటి చప్పుడు లేకుండా మట్టిని భారీగా తరలిస్తున్న పక్కా సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆదేశాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 10 టిప్పర్లు, 2 హిటాచీ జేసీబీలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ 2 డిపోలో పార్క్ చేసి ఉంచిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉదయం 6 గంటల సమయంలో ప్రయాణికులను తీసుకెళ్లేందుకు బస్సును స్టార్ట్ చేసిన డ్రైవర్కి బస్సులో పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి డిపో సిబ్బందికి, జేబీఎం బ్రాంచ్ మేనేజర్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా దారూర్ మండలంలోని రాలంపాడు రిజర్వాయర్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి సందర్శించారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 4 టీఎంసీలు కాగా ప్రస్తుతం లీకేజీల కారణంగా కేవలం 2 టీఎంసీల వరకు మాత్రమే నీటిని నిలుపుతున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఈ లీకేజీల నివారణపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని స్థానిక జూనియర్ కళాశాల వద్ద భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవిత పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. సుమారు 62 లక్షల నిధులతో ఈ అన్నా క్యాంటీన్ భవనాన్ని నిర్మించబోతున్నామని చెప్పారు. ఫ్రాన్స్లో జరిగిన వార్షిక సంగీత ఉత్సవ వేడుకల్లో ఇంజెక్షన్ల దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో ముఖ్యంగా యువతులు లక్ష్యంగా మారారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 145 మంది ఈ ఇంజెక్షన్ దాడుల తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఇంజెక్షన్ల ద్వారా రోహిల్పాన్, జీహెచ్టీ వంటి డేట్ రేప్ డ్రగ్స్ వాడి ఉండవచ్చునన్న అనుమానాలపై టాక్సికాలజీ పరీక్షలు జరుపుతున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శనివారం మరోసారి ఉగ్రవాదులు తీవ్ర దాడికి పాల్పడ్డారు. మిలిటరీ వాహనం లక్ష్యంగా తీసుకుని జరిగిన సూసైడ్ బాంబ్ దాడిలో 16 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో స్థానికులకు కూడా గాయాలయ్యాయి. పవిత్ర తుంగభద్ర నది తీరాన వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన వేళ మద్యాల లారీ మోసాలు పెరిగిపోతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శనం పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న దళారీలు తాము దేవస్థానానికి చెందిన వారేనని లేదా సిబ్బందిని తెలుసుకొని చెప్పి భక్తులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ మోసాలకు ఎక్కువగా గురవుతున్నట్లు గుర్తిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో సిటీలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుంది. ఇందుకు నిదర్శనం ఇటీవల కూకట్పల్లి ప్రాంతంలో జరిగిన వేలంపాటలో గణనీయ ధరలు పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏది అంటే చాలామంది నిస్సందేహంగా నియోపోలిస్ అని చెబుతారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 13 హైరైజ్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది బహుళ అంతస్తుల భవనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది.
కర్ణాటక రాష్ట్రం కుశాలనగర్ తాలూకాలోని బసవహాల్వి గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కురుబర సురేష్ అనే వ్యక్తిని పోలీసులు తన భార్యను హత్య చేశాడని ఆరోపించి అరెస్టు చేసి జైలుకు పంపారు. దాదాపు 2 ఏళ్లు జైల్లో ఉన్న సురేష్ భార్య ప్రాణాలతో తిరిగి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది ఏప్రిల్లో అతనిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు. అనంతరం కోర్టు అతనికి 1 లక్ష పరిహారం చెల్లించేందుకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే తాను అన్యాయంగా 2 ఏళ్లు జైలు జీవితం గడిపాను, నా జీవితంలో ఏర్పడిన మానసిక ఆర్థిక నష్టానికి 5 కోట్ల పరిహారం ఇవ్వాలని సురేష్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆడవాళ్లకు ప్రతిరోజు షాపింగ్ చేసినా బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయంటూ మహిళలు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడతారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గిల్ సేనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జూలై 2 నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య 2వ టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బూమ్రాకు విశ్రాంతి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బూమ్రా ఆడకపోతే హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ను బరిలోకి దించే అవకాశం ఉంది. బూమ్రా లేని టీమిండియాకు మ్యాచ్ గెలవడం చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నిమిషాల వ్యవధిలోనే నెట్టింట దర్శనమిస్తుంది. ఈ క్రమంలో షాకింగ్ ఘటనలు, వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా మంది యువత అందమైన ప్రదేశాల్లోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీస్తూ వాటిని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. వాటికి ఎక్కువ లైక్స్ రావడంతో తెగ సంబరపడిపోతున్నారు. అయితే వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో యువత చేస్తున్న రిస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలతో ఆట ఆడుతున్నారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీకి అధికారికంగా తెలియజేసింది. అధికారిక సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. తర్వాత నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్లు ఇచ్చిన రష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తనదైన మార్కు వేసింది. అయితే పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయిన రష్మి మళ్లీ బుల్లితెరపై వరుస షోలు చేస్తూ తన గుర్తింపును కొనసాగిస్తుంది. ఇదిలా ఉంటే రష్మి గౌతమ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఓ హర్రర్ థ్రిల్లర్ సినిమాతో వస్తుందని అధికారిక ప్రకటన విడుదలైంది. జబర్దస్త్ యాంకర్ నుంచి నటిగా ఆమె